నోలెన్ వెల్కమ్ టు తైవ్యూ. వారణాసి షూట్ మేజర్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందంట. షాక్ అవ్వకండి, ఈ మాటలు రాజమౌళి గారే చెప్పారు. ఆ విషయాలు OG2 అనౌన్స్మెంట్ వచ్చేసింది. మరి అది ప్రీక్వలా సీక్వలా అనే కబుర్లు, బాహుబలి 3 ఫౌజీ గాలి వార్త, బన్నీ లోకేష్ కనగరాజ్ మూవీ అప్డేట్, 3 ఇడియట్స్ కి సీక్వెల్, ఇలా ఈ వారం కొన్ని మంచి మంచి కబుర్లు మీకోసం తీసుకొచ్చేసా. పదండి ఆలస్యం చేయకుండా ఆరంభించేద్దాం. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే సూపర్ గర్ల్ సినిమా అయితే డీసెంట్ ఉందండి. మన సూపర్ మ్యాన్ కి కజిన్ ఈ సూపర్ గర్ల్, బట్ సూపర్ మ్యాన్ ఫుల్ మంచోడేమో గానీ ఈ సూపర్ గర్ల్ మాత్రం అలా కాదు, వేరే. మీకు కామిక్ మూవీస్ అలవాటు ఉంటే ఒక లుక్ వేసే వచ్చి ఈ మూవీని. ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే కాజల్ అగర్వాల్ యాక్ట్ చేస్తున్న ద ఇండియా స్టోరీ టీజర్ వచ్చింది. మనం రోజు హెల్తీ అనుకొని తింటున్న వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ వల్ల జనాల హెల్త్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది చూపిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సూపర్ సుబ్బు ట్రైలర్ వచ్చింది. ఇది నెట్ఫ్లిక్స్ ఫస్ట్ తెలుగు కామెడీ సిరీస్. సెక్స్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ రూరల్ ఎంటర్టైనర్ ఇది. మండాడి మూవీ నుండి సుహాస్ యాజ్ సాట్టపులి క్యారెక్టర్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ లా ఉంది సుహాస్ ది. Z5 60 ఎపిసోడ్స్ లాంగ్ ఫార్మాట్ సిరీస్ వీరభద్రుని రహస్యం టీజర్ రిలీజ్ అయింది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ తత్వం ట్రైలర్ రిలీజ్ అయింది. మిస్టికల్ యాక్షన్ థ్రిల్లర్ వాసుదేవ సుతం ట్రైలర్ రిలీజ్ అయింది. ఆల్సో సూపర్ న్యాచురల్ హారర్ హ్రీమ్ టీజర్ అండ్ ద రెడ్ బ్యాగ్ టీజర్స్ రిలీజ్ అయ్యాయి. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే చెన్నై లవ్ స్టోరీ నుండి మణిశర్మ గారి మంచి మెలడీ సాంగ్ జిగితారా రిలీజ్ అయింది. నాగబంధం నుండి నాగసాధువు తాండవం సాంగ్ రిలీజ్ అయింది. చాలా పవర్ఫుల్ ఉంది. తెల్ల కాగితం మూవీ నుండి లవ్ సాంగ్ చిలక రిలీజ్ అయింది. అండ్ రాజాదా రాజా నుండి ఊహలే సాంగ్ వచ్చింది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే వారణాసి రిలేటెడ్ SS రాజమౌళి గారు ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారండి. మూవీకి సంబంధించి మెజారిటీ ఆఫ్ ద షూట్ కంప్లీట్ చేశారంట. ఇంపార్టెంట్ యాక్షన్ సీక్వెన్సెస్ షూట్స్ కూడా అయిపోయాయంట. ఇప్పుడు జస్ట్ చిన్న చిన్న కనెక్షన్ సీన్స్ మీద వర్క్ చేస్తున్నారంట. అవి కూడా అవగొట్టేసి ఈ సెప్టెంబర్ అక్టోబర్ కల్లా మూవీ షూట్ అంతా కంప్లీట్ చేసేయడానికి ప్లాన్ చేస్తున్నామని SSR చెప్పారు. రాజమౌళి గారు మీరు మారిపోయారండి. అంటే ఇక మనం ఈ నవంబర్ నుండి ఫుల్ వారణాసి వైబ్ లో ఉంటాం అనమాట. ఆహా, మీకు గుర్తుందా లాస్ట్ ఇయర్ నవంబర్ లో ఈవెంట్ చేసి కాన్సెప్ట్ టీజర్ వదిలారు. తిప్పి కొడితే 1 year లో షూట్ మొత్తం అవగొట్టేశారు. రిలీజ్ డేట్ మర్చిపోలేదు కదా, April 7th 2027. అండ్ ఇంకో పక్క పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఇంటర్వ్యూస్ లో రాజమౌళి గారి గురించి చెప్తూ SSR ఇస్ ద బెస్ట్ యాక్టర్ హూ హాస్ డైరెక్టెడ్ మీ అని చెప్పారు. బాహుబలి BTS లో రాజమౌళి గారి యాక్టింగ్ మనం కూడా చూసాం కదా. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో బాహుబలి ద టార్చ్ బేరర్ డాక్యుమెంట్ సిరీస్ రిలీజ్ అయింది. చాలా బాగుంది. 4 ఎపిసోడ్స్ ఉంది. చూసాక ఒక 4 years కాలేజ్ చదువుకున్న స్టూడెంట్స్ టీచర్స్ మళ్ళీ కలిసి ఆ మెమరీస్ గుర్తు చేసుకుంటే ఎంత సరదా అండ్ ఎమోషనల్ ఉంటుందో అలా ఉంది. మిస్ అవ్వద్దు. అండ్ లాస్ట్ లో బాహుబల్ల అండ్ దేవసేన బాహుబలి 3 కి హింట్ ఇచ్చినట్టే ఇచ్చారు. నాకు అనిపించింది ఏంటంటే థర్డ్ పార్ట్ అంటే మోస్ట్లీ యానిమేటెడ్ రిలేటెడ్ అలా ఏమన్నా ఉండొచ్చు అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్తండోయ్. OG2 అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. జస్ట్ అనౌన్స్మెంట్ వీడియోనే రీయమని లేపింది ఎక్స్పెక్టేషన్స్ ని. గూస్ బంప్స్ వచ్చాయి. సార్ అలా స్నో అంతా బ్లడ్ అయిపోయి అతని పేరేంటి అంటే ఓజస్ గంభీర అని చెప్తాడు సార్ అని సుజీత్ కళ్యాణ్ గారికి చెప్తుంటే వేరే లెవెల్ హై అంటే అది. అండ్ మూవీలో ఓజస్ గంభీరాకి పెట్టుంటుంది అనగానే డ్రాగన్స్ తో OG ఇమేజ్ పడుతుంది. మ్యాడ్ అంతే. బట్ ఒక్క డౌట్ ఏంటంటే ఈ OG2 అనేది సీక్వెలా లేక ప్రీక్వెలా అని. బికాస్ అనౌన్స్మెంట్ వీడియోలో అయితే బోస్ గారిని మిలిటరీ ఇవన్నీ చూపిస్తున్నారు. ఒకవేళ ప్రీక్వెల్ అయితే నా మైండ్ లో ఫస్ట్ థాట్ కళ్యాణ్ గారి యంగ్ లుక్ ఎలా ఉండబోతుంది అని. కళ్యాణ్ గారు సుజీత్ కి భరోసా ఇచ్చేశారు, నా సైడ్ నుండి ఏం కావాలన్నా నేను రెడీగా ఉంటా అని. సో ఆయన ఇన్వాల్వ్మెంట్ అండ్ డెడికేషన్ OG2 కి వేరే లెవెల్లో ఉండబోతుంది. ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తున్న విషయం ఏంటంటే చాలా ఏళ్లకి కళ్యాణ్ గారు ఒక సినిమాని ఇంత ఎగ్జైట్మెంట్ అండ్ ఇంట్రెస్ట్ తో చేస్తున్నారు. సరే మీరు చెప్పండి, సీక్వెలా ప్రీక్వెలా ఏది కావాలి? నా ఓట్ అయితే ప్రీక్వెల్ కే, లేకపోతే అట్లీస్ట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో పెట్టినా చాలు. ఫౌజీ రిలేటెడ్ గాలి వార్త ఏంటంటే ఈ August 15th కి మూవీ రిలేటెడ్ ఒక ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయడానికి మూవీ టీం ప్లాన్ చేస్తుందంట. అండ్ రిలీజ్ డేట్ కూడా అప్పుడే రివీల్ చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి గాలి వార్తే, అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రావాలి. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో AA22 తో బిజీగా ఉన్న అల్లు అర్జున్ గారు ఇప్పుడు లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ పై కూడా ఫోకస్ పెట్టారు. ముంబైలో ఈ మూవీకి సంబంధించి లుక్ టెస్ట్ జరుగుతుంది అనే న్యూస్ వస్తుంది. అది పక్కన పెడితే బన్నీ గారి ఆర్య క్యారెక్టర్ ని యానిమేటెడ్ చేస్తూ వన్ సైడ్ లవ్ అంటూ ఒక యానిమేషన్ ప్రాజెక్ట్ వరల్డ్ వైడ్ గా తీసుకురావడానికి దిల్ రాజు గారు అండ్ సుకుమార్ గారు వర్క్ చేస్తున్నారంట. ఆర్య క్యారెక్టర్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అసలే. సో యానిమేషన్ అంటే క్రేజీ థాటే. చూద్దాం ఎలా ప్రెజెంట్ చేస్తారో. ఇరుముడి తర్వాత రవితేజ గారు రాజరాజ చోరా ఫేమ్ హషిత్ కోహ్లీ డైరెక్షన్ లో ఒక ఎంటర్టైనర్ చేయబోతున్నారంట. ఈ మూవీ ఆగస్ట్ లో స్టార్ట్ అవుతుంది అంటున్నారు. బట్ అఫీషియల్ న్యూస్ రావాలి. అండ్ August 21st కి ఇరుముడి మూవీ రిలీజ్ అవబోతుంది. చిరు 158 షూట్
మంచి స్పీడ్ మీద జరుగుతుందండి. ఇప్పటికే పొలాచిలో ఫస్ట్ స్కెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు సెకండ్ స్కెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ అవబోతుంది. బాబీ డైరెక్షన్ లో చిరంజీవి గారు హీరోగా, అనస్వర రాజన్ అండ్ నివేతా పేదరాజ్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. బాలకృష్ణ గారు, కొరటాల శివ గారి మూవీ అఫీషియల్ గా లాంచ్ అయిందండి. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి అండ్ జనరల్ ఆడియన్స్ కి కూడా ఈ సినిమా ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని కొరటాల గారు చెప్పారు. మరి దేవరాటు పరిస్థితి ఏంటక్క అంటారా? నాకు మాత్రం ఏం తెలుసు మాస్టారు, క్లారిటీ ఇవ్వాల్సిన వాళ్ళే సైలెంట్ గా ఉంటే ఏం చేస్తాను చెప్పండి. అనిల్ రావిపూడి గారు నెక్స్ట్ సంక్రాంతి సినిమా, అదే వెంకీ మామ అండ్ కళ్యాణ్ రామ్ హీరోస్ గా, కీర్తి అండ్ కృతి ఫిమేల్ లీడ్స్ గా చేస్తున్న సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఎంటర్టైనర్ అంట. ఏదో ఒకటి చేయండి సార్, సంక్రాంతికి ఫ్యామిలీస్ అందరూ థియేటర్స్ కి కదిలేలా చేయండి చాలు. సమంత గారు తల్లి కాబోతున్నారు. కంగ్రాచులేషన్స్ శామ్ గారు. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మా ఇంటి బంగారం మూవీకి సీక్వెల్ ఉండబోతుందంట. ఇప్పుడు కాదులేండి, ఒక 2 years లో మా ఇంటి బంగారం మళ్ళీ రాబోతుంది. ఈ లోపు సమంత గారు తల్లవ్వడం, బేబీని ఎత్తుకోవడం అన్ని జరిగాక అప్పుడు మళ్ళీ కెమెరా ముందుకు వస్తారు. నారా రోహిత్ అండ్ సిరిలెల్లా కపుల్ పేరెంట్స్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళకి ఒక బుజ్జి బుడ్డోడు పుట్టాడంట. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే లెజెండరీ డైరెక్టర్ కె భాగ్యరాజ్ గారు కార్డియాక్ అరెస్ట్ తో కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. ప్రియదర్శి అండ్ నాగదుర్గ లీడ్స్ గా సుకుమార్ రైటింగ్స్ అండ్ బన్నీవాస్ ప్రొడక్షన్ లో ఇడుపు కాగితం మూవీ స్టార్ట్ అయింది. ఈ పూజ సెరమనీకి లోకేష్ కనగరాజ్ గారు గెస్ట్ గా వచ్చారు. ఫైనల్లీ అండి, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యష్ టాక్సిక్ అండ్ కార్తీ సర్దార్ 2 రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. టాక్సిక్ మూవీ ఈ August 26th కి రిలీజ్ అవుతుంటే, కార్తీ సర్దార్ 2 September 10th కి రిలీజ్ అవుతుంది. రజనీకాంత్ గారు అసలు ఎక్కడ తగ్గట్లేదు కదా. ప్రస్తుతం జైలర్ 2 మూవీ చేస్తున్న ఆయన ఆ తర్వాత లెజెండరీ స్టార్ హీరో కమల్ హాసన్ గారితో కలిసి నెల్సన్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు. అండ్ ఇప్పుడు కమల్ హాసన్ గారి ప్రొడక్షన్ లో అశ్వత్ మరిముతు డైరెక్టర్ గా ధర్మన్ అనే మూవీ స్టార్ట్ చేసేసారు. ఇప్పటి స్టార్ హీరోస్ కూడా ఈ స్పీడ్ లో మూవీస్ చేయట్లేదు కదండి. ఏమైనా రజనీ సారే. 3 Idiots కి సీక్వెల్ రాబోతుందంట. రైటర్ అండ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ గారు ఈ సీక్వెల్ స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నారంట. స్క్రిప్ట్ ఇంకా ఇనీషియల్ స్టేజెస్ లోనే ఉంది గానీ ఐడియా అయితే ఆమిర్ ఖాన్ కి నచ్చేసిందంట. 20 years తర్వాత ఇప్పుడు రాంచో, ఫర్హాన్ అండ్ రాజు ఏం చేస్తున్నారు అనే బేస్ తో ఈ సీక్వెల్ ఉంటుందంట. నేనైతే వెయిటింగ్ అబ్బా. రీసెంట్ గా గవర్నమెంట్ పద్మ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మన తెలుగు నటులు రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ మురళీమోహన్ గారు పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. అండ్ మలయాళం సూపర్ స్టార్ మమ్ముటి గారు పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. శ్రీహరి గారు అబ్బాయి మేఘం శ్రీహరి హీరోగా స్టూడెంట్ అనే మూవీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ వీక్ రిలీజెస్ విషయానికి వస్తే సందీప్ కిషన్ సూపర్ సుబ్బు July 2nd కి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. విశాఖపట్నం మూవీ July 2nd ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. రావ్ బహదూర్ మూవీ July 3rd కి రిలీజ్ అవుతుంది. నాగబంధం మూవీ July 3rd కి రిలీజ్ అవుతుంది. గుర్తుకొస్తున్న ఈ మూవీ July 3rd కి ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే బాహుబలి ద టార్చ్ బేరర్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. చెప్తున్నా మిస్ అవ్వద్దు. రాజా శివాజీ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. అవతార్ ఫైర్ అండ్ యాష్ జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 3 జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. తమిళ్ ఫిలిం బ్లాస్ట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు మూవీ దూరదర్శిని ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఫిలిం ఛాయాచిత్రం ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. సో అదండి గురుగారు, మరి ఇంతటితో ఈ కబుర్లు ఆపేసి మరిన్ని కబుర్లతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.